హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ నేచర్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు మనం చూసిద్దాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటాలు, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, చెక్క, లవంగం, పచ్చిమిరపకాయలు. నేను మసాలా దినుసులు చాలా తక్కువ వాడతానండి. సో ఇప్పుడు వెళ్ళి మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు అందులోకి మనం మసాలా దినుసులు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి బాగా రెడ్గా వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. టమాటాలు వేసేసుకుందాం. ఇది కుక్కర్ బిర్యానీ అండి. సో ఇది 3 లీటర్స్ కుక్కర్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్తో చేస్తున్నాను అనమాట. ఇది బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. ఇది మగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకుందాం. బాయిల్ చేసుకునే ఎగ్స్ చిన్న ఘాట్లు పెట్టుకున్నానండి. సో ఇవి మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. కొంచెం అక్కడక్కడ ఆవిరి వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఏమనుకోబాకండి. నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా షూట్ చేస్తాను. సో వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం రైస్ వేసేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇందులో రైస్ వేసేసానండి. సో ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ ఇచ్చేస్తే మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో అందులో గోంగూరతో కలుపుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.